మేడ్చల్ మున్సిపాలిటీలోని మేడ్చల్ పట్టణంలో మున్నూరు కాపు కుల సంఘం భవిష్యత్తు కార్యాచరణ సమావేశం. ఈ మేడ్చల్ పట్టణంలోని డాక్టర్ పెంటయ్య ఇంటి వద్ద కుల సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశంలో మేడ్చల్ మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న కుల బంధువులను కలిసి మేడ్చల్లో కుల సంఘం భవిష్యత్తు కార్యాచరణ కోసం చర్చించడం జరిగింది. నూతన కమిటీలు వేయడానికి కుల సభ్యులను కలిసి వారి అభిప్రాయాలు సేకరించి మేడ్చల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని తీర్మానం చేయడమైనది. నూతన కమిటీ ఏర్పాటు వరకు సంఘం బాధ్యతలను నిర్వహించడానికి 14 మందితో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కుల సోదరులంతా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. లేదు అన్ని పార్టీల వాళ్ళు కూడా మనతో డిస్కస్ చేస్తారు కాబట్టి అప్పుడు మనం బలంగా ఉంటే వాళ్ళతో మనం హామీ ఒక కమిట్మెంట్ తీసుకొని మనం ఒక కమిటీ హాల్లా కట్టుకొని మున్నూరు కాపు సంఘం కుల భవనం అని కూడా కట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దాన్ని మనం తొందరగా చేయాలని చెప్పేసి నా ఆలోచన. ప్లస్ రాజకీయాలు అనేది మనం ఎటువంటి పరిస్థితులలో మన కులం దాంట్లో రాజకీయాలు తీసుకురావాలి. నాదో పార్టీ నేను మనదాన్ని టీఆర్ఎస్ ఉన్నా, 15th వార్డులో పోటీ కూడా చేసింది. దాంట్లో మనలో ఎవరు కూడా తెలియదు. నాకు ఒక కన్నన్న ఒకటే తెలుసు, మున్నూరు కాపు నుంచి కన్నన్న ఒకటి, అంటే మా వార్డు వరకు నేను కన్నన్న దగ్గర పోయినా, అన్న ఇట్లా ఈ పరిస్థితి మనకు సపోర్ట్ చేయండి. మిగతా వాళ్ళు ఎంతమంది అనేది కూడా నాకు తెలియదు. ఇట్లా మనం అందరం ఉంటే తెలుస్తుంది. తెలిసింది అనుకో డెఫినెట్ మనకి ఆటోడు పార్టీతో సంబంధం లేదు, మనకు ఓటేద్దాం, మనం ప్రచారం చేద్దాం, నాకు చెప్దాం అని చెప్పి అనుకుంటారు కదా. ఇప్పుడు రాఘవేంద్ర కాలేజ్ రోడ్ అని చెప్పి మన సోదరులు అంటుంటే అడుగుతున్నాను. నేను రాఘవేంద్ర కన్నమే అడుగుతున్నా, అటు సైడ్ ఉన్నారు ఇటు సైడ్ ఉన్నారా అంటే అటు సైడ్ రాఘవేంద్ర కాలేజ్ 16వ వార్డు వస్తుంది. అయితే ఈరోజు సమావేశం అయింది, చిన్న సమావేశం, మంచి ఉద్దేశం. కాబట్టి మనసులలో ప్రతి వ్యక్తి మనసులో ఉన్న మాటలు చర్చకు పెట్టుకుంటేనే నాకు ఒక సొల్యూషన్ మార్గం దొరుకుతుంది. కాబట్టి అట్లా చర్చకు పెట్టుకొని మంచి మార్గంతో మంచి పాయింట్స్తో ముందుకెళ్తాం. కానీ జరుగుతున్న ఈ సమావేశానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. ఇంకా కూడా తెలియజేయాల్సిన వాళ్ళు ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాజకీయానికి కులానికి ముడిపెట్టద్దు అనేది అది వాస్తవం. అది వాస్తవం. కానీ ప్రతి కులం కూడా రాజకీయంతోనే ముడిపడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గెలవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కానీ అన్ని పార్టీలలో ఉన్న రెడ్డిలు రేవంత్ రెడ్డిని సీఎం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని ఊర్లలో ఎక్కువ ఉంటుంది కులాల కుంపటి. కాబట్టి ఊర్లలో బాగా మెజార్టీ వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి. అదే సిటీకి వచ్చే వరకల్లా ఎవరికి ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి ఎవరికో ఓటు వేసేసుకున్నాం. మొత్తం డిస్టిక్లలో అన్ని జిల్లాలలో మెజార్టీ కాంగ్రెస్ వచ్చాం. కారణం ఏంటంటే ఈసారి కేసీఆర్ మనం దించాలి, మనం రెడ్డి ఒకే ఉద్దేశంతో. ఇక్కడ కూడా మనం ఏంటంటే చెప్పుకుంటున్నాం, ప్రతిసారి ప్రతి జాగ్రత్త ఎన్నో మీటింగ్లకు పోతున్నాం, ఎన్నో చేస్తున్నాం. కులం పేరు చెప్తున్నారు, కులం గురించి అప్పటికప్పుడు ఉత్సాహాన్ని చేస్తున్నారు. ఎవరి స్వార్థం చూసుకొని వెళ్ళిపోతున్నారు. మరొక కులం అని అదే వేరే కులాలలో అంతో ఇంతో గౌడ్స్ కానీ యాదవ్స్ కానీ ఎవరు వాళ్ళు గుట్టుగా బాగానే చేసుకుంటున్నారు. అన్నట్టు మన ఎలక్షన్లలో కూడా అన్ని కుల సంఘాలు, కుటుంబ కుల సంఘాలు. అయితే ఒకటి చిన్న విషయం మా వాళ్ళ ఫీల్ అయింది ఏంటంటే మంగారెడ్డి సార్కు ఇంకా చాలా శక్తులు ఇచ్చేవాడే తేడా పోగానే అన్నం వస్తుంది. ఒకటి ఇంతమంది ఈ గ్రూప్ ఉన్నాడు అన్న ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సామాన్య జనాలు చేసే ప్రభుత్వం ఇది. ఇంకా ఉన్నదాకున్న ప్రభుత్వం అదే, కానీ ఇక్కడ ఉన్నాలో చేసేది నేను చేయలేదు. నేను అనుకున్నవి చెప్తున్నాను. అయితే మన పాత హాస్పిటల్ కాడ 110 గజాలు ప్లాట్ ఉంది. కోఆపరేటివ్ సొసైటీ లేదే ఏం చేసినామంటే దాన్ని ఆల్రెడీ అంత అదైంది. మున్సిపల్ వాళ్ళు చెప్పాలని మన చైర్మన్ సార్ గొడవ ఇక్కడ ఈ మధ్యాహ్నం కూడా మన రకం ఓపెన్లో నేను ఏదేమైనా చేద్దామని ఐడియా మీద నేను శ్రీహరి ఇంతకుముందు వార్డు మెంబర్ ఉండే. అన్ని పార్టీలు వాళ్ళ దగ్గరికి అయితే పోయింది. ఒక మున్నూరు కాపు సంఘమే మన మెడ్చల్లో ఏ పార్టీకి కనబడలేదు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, ఏ పార్టీకి కూడా మనం కనబడలేదు, మన సంఘం కనబడలేదు. కారణం ఏంటంటే విడిపోతాం మనం. ఇప్పుడే ఈడనే చర్చ ఇప్పుడు కనబడన్నా
అన్నానుకో ఇంకెవరు అన్నానుకో ఇంకెవరు అన్నాను మనం మేడ్చల్ వచ్చిందా ఇదంటే నాది ఇగో వీడియో మేము వీడియో దాంతో ఇట్లా ఫోటో వస్తుంది ఓకే